హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగోటి. వెల్కమ్ టు భవిత న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మనం ముందుకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాం. ముందుగా దిశ పేపర్ తీసుకుంటే, కేసీఆర్ సవాల్కు సిద్ధమా? 8వ తేదీలోపు రైతు బంధు బకాయిలు చెల్లిస్తా. 9న అమరవీరుల స్తూపం ముందు చర్చ పెడదాం. ఏ ఒక్క రైతుకైనా పెండింగ్ ఉంటే ముక్కు నెలకు రాస్తా. సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్కు సవాల్ విసరడం జరిగింది. కేసీఆర్, నువ్వు సవాలుకు సిద్ధమా? 8వ తేదీ అంటే ఈ నెల 8వ తారీఖు లోపు రైతు బంధు బకాయిలు చెల్లిస్తా. ఒకవేళ అలా చెల్లించకపోతే నేను ముక్కుకు నేలకు రాస్తా, నువ్వు ముక్కు నేలకు రాస్తావా? ఈ సవాలుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కేసీఆర్కి సవాల్ విసరడం జరిగింది. ఏ ఒక్క రైతుకైనా పెండింగ్ ఉంటే ముక్కు నేలకు రాస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాల్ విసరడం జరిగింది. లేదంటే నువ్వు రాసేందుకు సిద్ధమా? ఏ సంకీర్ణంలో చేరుతావు? నిన్ను కాంగ్రెస్లో చేర్చుకున్న ప్రసక్తే లేదు. ఇక మిగిలింది బీజేపీ కదా. కారును తూకం వేసి పాత సామాన్యుడికి అమ్ముడే. ఖమ్మం సీతాఫల్ మండిపేటలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఏ సంకీర్ణ ప్రభుత్వంలో చేరుతావు? నిన్ను ఖచ్చితంగా కాంగ్రెస్లో చేర్చుకున్న ప్రసక్తే లేదు. అసలు నేను కాంగ్రెస్లో చేర్చుకున్నాము, నేనున్నంత వరకు నువ్వు కాంగ్రెస్లో చేరవు అన్నట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అంతేకాకుండా 8వ తారీఖు లోపు ఖచ్చితంగా రైతులకు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ నేను తీరుస్తాను, లేదు అంటే నేను ముక్కుకు నేలకు రాస్తా. నువ్వు ముక్కు నేలకు రాస్తావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాల్ విసరడం జరిగింది. ఇంకా నేడు తెలంగాణకు రాహుల్, నిర్మల్ నాగల్ కర్నూలు ఎంపీ సెగ్మెంట్లో ప్రచారం. 9న సురూర్ నగర్ స్టేడియంలో పబ్లిక్ మీటింగ్. ఎల్లుండి కామారెడ్డి ప్రియాంక గాంధీ పర్యటన. అనంతరం కూకట్పల్లిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్. కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ డి అంటే డి అన్నట్టుగానే కనబడుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పోటీ తత్వం ఎక్కువగా ఉందని క్లియర్గా అర్థమైపోయింది. అటు బీజేపీ నుంచి కేంద్రాల నుంచి బడబడ నాయకులందరినీ దింపుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కేంద్రం నుంచి అంటే ఢిల్లీ నుంచి బడబడ నాయకులందరినీ దింపడం జరుగుతుంది. రోడ్డు చోళ్ళతోటి, భారీ బహిరంగ సభలతోటి ఎటు చూసినా అంటే ఇప్పుడు ఎండాకాలంలో వాతావరణం వేడిగా ఉంది. అదేవిధంగా ఈ నాయకుల యొక్క మాటలు కూడా ఇంకొంచెం హీటుని పెంచుతున్నాయి. కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. వేసినాక దిగినాక మాట్లాడుతున్నాడో లేక వేసే ముందు మాట్లాడుతున్నాడో. రైతు బంధు పథకం వేస్తలేరని అంటున్నాడు. ఓ సన్నాసోడా, ఓ సోయిలేనోడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలినోడా. రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత 69 లక్షల మంది లబ్ధిదారులతో ఇప్పటికే 65 లక్షల మందికి రైతు బంధు పైసలు వేసినాం. మిగతా 4 లక్షల మందికి ఈ నెల 8వ తారీఖు లోపల బకాయిలు చెల్లిస్తాం. వస్తావా? మే 9వ తారీఖు అమరవీరుల స్తూపం ముందు చర్చ పెడదాం. స్తూపం సాక్షిగా రాష్ట్రంలోని ఏ రైతుకైనా బకాయిలు ఉంటే స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. మరి నువ్వు కూడా ముక్కు నేలకు రాస్తావా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసరడం జరిగింది. లేదంటే నువ్వు కూడా ముక్కు నేలకు రాస్తావా, రాసి క్షమాపణ చెప్తావా? ఆయన ఎలాగో సిగ్గులేనాడు, ముక్కు నేలకు రాసినా రాస్తాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అమరవీరుల స్తూపం ముందు ఏదైనా రైతు బకాయిలు చెల్లించకపోతే ఖచ్చితంగా నేను ముక్కు నేలకు రాస్తాను. మరి నా సవాల్ని నువ్వు స్వీకరిస్తావా? నువ్వు కూడా ముక్కుకు నేలకు రాస్తావా అని చెప్పేసి అంటూనే మరొక రకంగా ఒకవేళ రాసినా రాస్తాడు, ఆయన అసలే సిగ్గులేనోడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. చూద్దాం మరి ఈ వ్యాఖ్యలకి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎలా స్పందిస్తారో, కేటీఆర్, హరీష్ రావు మరి ఏ విధంగా స్పందిస్తారో మనం గత నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. వాడు పక్క హరీష్ రావు, ఇటు కేటీఆర్, ఇటు కేసీఆర్ ముగ్గురు కూడా మూకుముడిగానే సీఎం రేవంత్ రెడ్డి మీద విమర్శల వర్షం గుప్పిస్తున్నారు, ప్రశ్న వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి విసిరిన సవాల్కి బీఆర్ఎస్ నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూద్దాం. రేవంత్ ప్లస్ టైం డిసైడ్ చేసుకో. నిధులపై చర్చకు సిద్ధమా? కాంగ్రెస్ డిఎన్ఏలోని అవినీతి, రాహుల్ ట్యాక్స్ పేరుతో రాష్ట్రంలో డబ్బులు వసూలు, పైరవీలకు ఆస్కారం లేకుండా బీజేపీ పాలన, 10 ఏళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు 9 లక్షల కోట్ల పైగా నిధులు. బీజేపీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి కూడా సవాల్ విసరడం జరుగుతుంది. రేవంత్ ప్లేస్ టైం డిసైడ్ చేసుకో. ప్లేస్ టైం నువ్వే డిసైడ్ చేసుకో. ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము వస్తాం, చర్చకు మేము సిద్ధము. ఇప్పటి వరకు కేంద్రం నుంచి అంటే మన తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల కోట్ల పైగా నిధులు వచ్చాయి. కేంద్రం నుంచి గతంలో కూడా మీరు ఏ నిధులు రావట్లేదు, రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన దానికి కిషన్ రెడ్డి చెప్తున్నారు. 9 లక్షల కోట్లు కేంద్రం నుంచి నిధులు వచ్చాయి, దీనికి నువ్వు చర్చకు సిద్ధమా? టైము ప్లేస్ నువ్వే డిసైడ్ చేసుకో. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ నేను వస్తాను
అని చెప్పేసి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం జరిగింది. ఇప్పుడున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా సవాళ్ళకి ప్రతి సవాళ్ళు విసురుకుంటూ పోతున్నారు. ఈ సవాళ్ళగానే లేకపోతే మాటల రూపంగానే మిగిలిపోతాయా? నిజంగానే నాయకులు ఈ సవాళ్ళకు కట్టుబడి వాళ్ళు ఎక్కడైతే ప్లేస్ అనుకున్నారో, ఎక్కడైతే ఏ టైం అనుకున్నారో ఆ టైంకి సవాల్కి చర్చలకి సిద్ధంగా ఉంటారా ఉండరా, లేకపోతే ఓన్లీ లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రజలని మభ్య పెట్టడం కోసం ఈ మాటలు ఇలాంటి సవాళ్ళు విసురుకుంటున్నారా అని చెప్పేసి ఒక అనుమానం అయితే ప్రజల్లో వ్యక్తమవుతుంది. రాహుల్ ట్యాక్స్ పేరుతో రాష్ట్రంలో డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే అవినీతి అనేది కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉన్నది, అవినీతి చేయడం అనేది కాంగ్రెస్ డిఎన్ఏలో ఉన్నదని చెప్పేసి కూడా ఒక సంచలన వ్యాఖ్యలు అయితే కిషన్ రెడ్డి చేయడం జరిగింది. 10 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం తెలంగాణకు 9 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని కాదని భావిస్తే చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ప్లేస్ టైం ఫిక్స్ చేయాలన్నారు. అంబర్పేటలో శనివారం నిర్వహించిన రోడ్ షోతో పాటు తాజ్ డక్కన్ హోటల్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ డిఎన్ఏలోని అవినీతి ఉందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 5 నెలలైంది. అంతలోనే రాహుల్ ట్యాక్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 5 నెలలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలల్లోనే రాహుల్ ట్యాక్స్ పేరుతోటి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తున్నారని చెప్పేసి కిషన్ రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. మరి దీనికి సవాల్గా ఈ సవాల్ని మరి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్వీకరిస్తారో, దీనికి ఎటువంటి విమర్శకి ప్రతి విమర్శ చేస్తారో ముందు చూద్దాం. మరి మొత్తానికైతే మాత్రం కిషన్ రెడ్డి అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. 9 లక్షల కోట్లు అయితే కేంద్రం నుంచి నిధులు వచ్చాయి, నువ్వు రాలేదంటున్నారు. దానికి ప్లేస్ టైం నువ్వే సిద్ధం చేసుకో, నువ్వే ఫిక్స్ చేయి, అక్కడికి మేము వస్తాము, చర్చిద్దాము, చర్చకు నువ్వు సిద్ధమా, ఈ సవాళ్ళను నువ్వు స్వీకరిస్తున్నావా అని చెప్పేసి కిషన్ రెడ్డి సవాల్ విసరడమే జరిగింది. చూద్దాం. నర్సుకు 700 ఏళ్లు జైలు శిక్ష విధించిన అమెరికాలోని ఒక కోర్టు 17 మంది రోగులకు చంపిన కేసులో ఆమెకి 700 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అంటే ఎన్ని జన్మలు ఎత్తాలి? 700 సంవత్సరాలు ఆమెకి జైలు శిక్ష అంటే ఉన్నదే మనిషికి 100 సంవత్సరాలు. ఈ రోజు ఇప్పుడున్న కాలంలో 100 సంవత్సరాలు కూడా ఎవరు బతకట్లేదు. మరి ఇవి 700 సంవత్సరాలు జైలు శిక్ష అయితే ఎన్ని జన్మలు? అలా పుట్టి మళ్ళీ చనిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ చనిపోయినా కూడా 700 సంవత్సరాలు ఆ టైంకి. నాయనో ఎందుకు ఇచ్చారంటే మీకు అధిక మోతాదులో ఇంజక్షన్లు ఇవ్వడమే కారణం. ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సిన డోస్ కంటే ఎక్కువ డోస్ ఇచ్చి 717 మంది రోగులను చంపిందట ఈ నర్సు. అందుకోసం అని చెప్పేసి అమెరికా కోర్టు మీకు 700 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. మనిషి ఆడికి పోతున్నాడు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర, ఆదానితో సీఎం రేవంత్ ఒప్పందం, ఫ్రీ బస్సు జర్నీ పలికిమాలింది. పెద్దపల్లిలో అగర్భ శ్రీమంతుడికి భూగర్భ కార్మికుడికి మధ్య పోటీ, తెలంగాణ అన్యాయం చేస్తే ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడతా, మంచిర్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర, ఆదానితో సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం, ఫ్రీ బస్సు జర్నీ పలికిమాలింది. పెద్దపల్లిలో అగర్భ శ్రీమంతుడికి భూగర్భ కార్మికుడికి మధ్య పోటీ, తెలంగాణకి అన్యాయం చేస్తే ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడతా, మంచిర్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుందని, అందుకు అదానితో సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం చేసుకున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. మంచిర్యాల శనివారం నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. నదీ జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్న సీఎం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ప్రాణాలు అడ్డుపెట్టి కొట్లాడతామని, మౌనంగా ఉండబోయేది లేదని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు రద్దు కావు, హిందువుల ఆస్తులు ముస్లింల ఆస్తులు హిందువులకు పంచరు, వాటి పేరుతో బీజేపీ కాంగ్రెస్ డ్రామాలు, ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం. హరీష్ రావు. అది వీళ్ళైతే ఇటు బీజేపీ కాంగ్రెస్ ఒకటని వీళ్ళు అంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటని చెప్పేసి బీఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అసలు ఎవరికి ఒకరి మధ్య స్నేహం ఉంది, ఎవరికి విమర్శించుకుంటున్నారని అర్థం కాని పరిస్థితిలో ప్రజానిక ఉంది. మరి హరీష్ రావు చెప్తున్నాడు, హిందువుల ఆస్తులు ముస్లింల ఆస్తులు హిందువులకు పంచరు, వాటి పేరుతో బీజేపీ కాంగ్రెస్ డ్రామాలు, ఆ రెండు పార్టీలు మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పేసి చెప్తున్నాడు. ఏమంటున్నారో ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. ఇంకా ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి, ఒక్కసారిగా కాల్పులు, ఒక సైనికుడు మృతి చెందారట, 4గురికి తీవ్ర గాయాలైనాయని చెప్పేసి దిశ దినపత్రికలో ప్రచురించడం జరిగింది. మరి ఈనాడు దినపత్రికలో చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో ఆయన నివాసంలో ఇంటర్వ్యూ చేస్తున్న ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంపాదకులు ఎం నాగేశ్వరరావు ఆ ఫోటోను కూడా ఈనాడు దినపత్రికలో ప్రచురించడం జరిగింది, వేయటం జరిగింది.
సో నాగేశ్వరరావు గారు అటు మోదీ గారి మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది అనేది కూడా ఇక్కడ ఇచ్చడం జరిగింది. దేశానికే హైదరాబాద్ గ్రోత్ సెంటర్, నగరాన్ని అన్ని వైపులా స్పీడ్ కారిడార్లతో అనుసంధానం చేస్తా భారాసాన్ని దింపడానికి ప్రజలకు 10 ఏళ్లు పట్టింది. కాంగ్రెస్ విషయంలో అంత సమయం పట్టదు. 2 రాష్ట్రాల్లోని మాదిగలకు న్యాయం చేస్తా. సీఎంగా పనిచేసిన నాకు రాష్ట్ర అవసరాలు తెలుసు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు పూర్తికి నాది పూచి డెలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వను. ప్రస్తుతం భారత్ సమయం నడుస్తోంది. ప్రపంచాన్ని శాసించే అవకాశాన్ని చేజార్చుకోవద్దు. 3వ విడత తొలి 100 రోజుల్లోనే వికసిత భారత్ కార్యాచరణ ప్రారంభం అని చెప్పేసి వార్త ప్రచురించడం జరిగింది ఈనాడు దినపత్రికలో. ప్రభుత్వాలపై ప్రజల్లో నమ్మకం అడుగంటిన పరిస్థితుల్లో అధికార పగ్గాలు చేపట్టిన నేను భారత్ను ప్రపంచంలోని అగ్ర దేశాలతో పోటీ పడగలమన్న స్థాయికి తీసుకెళ్లగలిగా. 2 రాష్ట్రాల పరస్పర అంగీకారంతో ఏపీ విభజన చట్టంలోని నిబంధనల అమలు దిశగా 10 ఏళ్లుగా పనిచేశాం. ఏకాభిప్రాయ సాధన ద్వారా ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణకు భారతదేశానికి హైదరాబాద్కు నగరం ఒక గ్రోత్ సెంటర్. భారతదేశానికి హైదరాబాద్ నగరం ఒక గ్రోత్ సెంటర్. ఈ నగరాన్ని అన్ని వైపులా స్పీడ్ కారిడార్లతో అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని, వందే భారత్ మెట్రో ప్రయోజనం పొందే నగరాల్లో హైదరాబాద్ ఉండబోతుందని, భవిష్యత్తులో హైస్పీడ్ రైల్ కారిడార్ను చూస్తారని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ చెప్పడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీతో ఈనాడు ముఖాముఖి చర్చల్లో జరిగిన విషయాల్లో ఇవన్నీ ప్రధానమంత్రి మోదీ వెల్లడించడం జరిగింది. పనిలోనే విశ్రాంతి. రోజు ఎన్ని గంటలు పని చేశానని లెక్క చేసుకునే వ్యక్తిని కాదు. కొన్ని అలవాట్లు చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఇప్పటికీ పాటిస్తున్నాను. యోగా, ధ్యానం క్రమం తప్పకుండా చేస్తా. నా జీవితంలో పనికి విశ్రాంతి మధ్య తేడా లేదు. పనిలోనే విశ్రాంతిని వెతుక్కోవడం అలవాటైపోయిందని చెప్పేసి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. నేను రోజుకి ఇన్ని గంటలు పని చేస్తాను, ఇన్ని గంటలు మేలుతూ ఉన్నాను, నాకు నిద్ర పట్టట్లేదు, నేను ఏం అని చెప్పేసి చెప్పే మనిషిని నేను కాదు. పనిలోనే విశ్రాంతిని వెతుక్కుంటాను నేను, అది నాకు అలవాటైపోయింది. యోగా, ధ్యానం కంపల్సరీ చేస్తాను. చిన్నప్పటి నుంచే నేను కొన్ని అలవాట్లు నేర్చుకున్నాను, ఆ అలవాట్ల ప్రకారం ఇప్పుడు నడుస్తున్నాను. పనిలోనే విశ్రాంతి వెతుక్కునే మనిషిని నేను, ప్రత్యేకించి నాకు విశ్రాంతి అవసరం లేదు అని చెప్పేసి మోదీ కూడా చెప్పడం జరిగింది. 3వసారి అధికారం రావడం ఖాయమై ఇక ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందని భరోసా ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో కనిపించింది. అందుకే అధికారంలోకి వచ్చాక తొలి 100 రోజుల్లోనే ఏ పనులు మొదలు పెట్టాలనే దానిపై ప్రణాళికలు చేస్తున్నామంటున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఈనాడుకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రతి మాటల్లోనూ గెలుపుపై ధీమా కనిపించింది. ప్రస్తుతం భారత్ కాలం నడుస్తుంది. శతాబ్దాల తర్వాత వచ్చిన ఈ అత్యుత్తమ అవకాశాన్ని చేజార్చుకోవద్దని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి దండిగా ఆదాయం వస్తుందన్న కేంద్రం మాకేమీ ఇవ్వడం లేదని అక్కడి ప్రభుత్వాలు ఆరోపించడం వారి చేతగానితనానికి నిదర్శనం. బారాసా కాంగ్రెస్లకు తెలంగాణ ఏటీఎంలా మారింది. బారాసాకు దించడానికి ప్రజలకు 10 ఏళ్లు పట్టింది. కాంగ్రెస్ దించడానికి అంత సమయం పట్టదు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దృఢమైన హామీ ఇస్తున్న ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మాదిగలకు చారిత్రాత్మకంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి కంకణబద్దులై ఉన్నాం అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు నేను పూర్తి చేపిస్తాను, అది నాది బాధ్యత. మాదిగలకు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత కూడా నాదే అని చెప్పేసి కూడా నరేంద్ర మోదీ చెప్పినట్టుగా ఈనాడు దినపత్రికలో వార్త ప్రచురించడం జరిగింది. అంతేకాకుండా 3వసారి అధికారంలోకి రావడం ఖాయమై ఇక ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందని నరేంద్ర మోదీ ఒక ధీమాను అయితే వ్యక్తం చేశారు. ఇక ఖచ్చితంగా మేము గెలిచాము, ఇక మనం చేయాల్సింది ఏంటంటే ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయాలి, వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ప్రజలకి ఎటువంటి పాలన అందించాలి అనే దానిపైన ఇంకా మనం దృష్టి పెట్టాలి. ఇక మనం ఖచ్చితంగా గెలిచి తీరుతాం అనే ఒక ధీమాను అయితే వ్యక్తం చేశారని చెప్పేసి ఇందులో ప్రచురించడం జరిగింది ఈనాడు దినపత్రికలో. కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చేయరు, అడ్డగోలు హామీలు తప్ప అమలు లేదు. రైతులకు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకాల్లో సిగలు పట్టుకొని కొట్టుకుంటున్నారు మహిళలు. మాజీ సీఎం కేసీఆర్ అయితే ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఎవరి మధ్య అంటే ఆగర్భ శ్రీమంతుడికి భూగర్భ కార్మికుడి మధ్య ఈ ఇద్దరి మధ్య పోటీ ఉంది. మరి కార్మికుడు గెలవాలా, ఆగర్భ శ్రీమంతుడు గెలవాలా, మీరే తేల్చుకోండి అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ అయితే చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రంగాల్లో విఫలమైంది, భాజపాతో మాకేం ఒరగలేదు. ఒక బారాసాయి తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరపున ఆయన శనివారం రాత్రి ర్యాలీ చేయడం జరిగింది. రోడ్ షోలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు ఏమి చేయరు, అడ్డగోలు హామీలు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పటివరకైతే కాంగ్రెస్ వాళ్ళు మాట ఇస్తారు తప్ప ఆ మాట మీద నిలబడరు, మాట
నిలబెట్టుకోరు. ముఖ్యంగా ఇప్పుడు ఆగర్భ శ్రీమంతుడికి భూగర్భ కార్మికుడికి అంటే సింగరేణి కార్మికులు ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. మరి ఆగర్భ శ్రీమంతుడు కావాలా, భూగర్భ కార్మికుడు గెలవాలా, అది మీరే నిర్ణయించుకోండి అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ అయితే తన వాక్చాతుర్యంతో ప్రజలని ఆకట్టుకున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆయన మాటల్లో వాడి వేడి ఎలా ఉంటుందని చెప్పేసి గత నుంచి మనం చూస్తూనే ఉన్నాము. మరి ఏం జరుగుతుందనేది చూద్దాం ముందు. ఇక వెలుగు దినపత్రికను చూస్తే ముక్కు నేలకు రాస్తావా, ఈ నెల 8 లోపు రైతు భరోసా పూర్తి చేస్తాం, లేదంటే నేను ముక్కు నేలకు రాస్తా అని చెప్పేసి అదే వార్తని వెలుగు దినపత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది. సవాల్కు సిద్ధమా సీఎం రేవంత్ రెడ్డి అంటే ముక్కు నేలకు రాస్తావా, లేదంటే నేను ముక్కు నేలకు రాస్తాను, ఈ నెల 8వ తారీఖు లోపు రైతు భరోసా ఖచ్చితంగా నేను చేసి తీరుతాను, లేదంటే నేను ముక్కు నేలకు రాస్తాను, లేకపోతే నువ్వు ముక్కు నేలకు రాస్తావా కేసీఆర్ అని చెప్పేసి సవాల్ విసరడం జరిగింది. ఇప్పటిదాకా 27,000 కోట్లు మిత్తిలే కట్టినాం, రాష్ట్ర ప్రజలపై నువ్వు మోపిన అప్పు 7 లక్షల కోట్లు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలపై నువ్వు 7 లక్షల కోట్లు అప్పు రాష్ట్ర ప్రజలపైన వేస్తున్నావు. దానికి సంబంధించినంతవరకు ఇప్పటి వరకు మిత్తియే కట్టుకుంటూ వస్తున్నాం, అంటే వడ్డీ కట్టుకుంటూ వస్తున్నాం. 27,000 కోట్లు మిత్తిలే కట్టినాము. బట్టి గట్టాడు కాబట్టి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిండు. 15 ఆగస్టు రుణమాఫీ చేసి తీరతాం, ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. పాలమూరు బిడ్డ సీఎంగా ఉండొద్దా, బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు, కాంగ్రెస్ గెలిస్తేనే రిజర్వేషన్లు ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. పాలమూరు బిడ్డ సీఎంగా ఉండటానికి అర్హుడు కాదా, ఉండొద్దా, మరి మీరు బీజేపీకి ఓటు వేస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లు అయితే రద్దు చేసి తీరుతారు, అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటే, మా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలపైన 7 లక్షల కోట్లు అప్పు వేసిండు మాజీ సీఎం కేసీఆర్. ఇప్పటి వరకు మేము మిత్తిలే కట్టుకుంటూ వస్తున్నాము. ఇప్పటి వరకు కట్టిన మిత్తిలు 27,000 కోట్లు ఇప్పటి వరకు మిత్తిలే కట్టినాం మేము. నువ్వు 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలపైన 7 లక్షల కోట్లు అప్పు వేసినావు. దానికి సంబంధించిన వరకు మేము అధికారంలోకి వచ్చాక 27,000 కోట్లు వడ్డీ కట్టుకుంటూ అంటే మిత్తి కట్టుకుంటూ వచ్చినాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరుగుతుంది. ఇదే వార్తని హైలైట్ చేస్తూ వెలుగు దినపత్రికలో ఇదే వార్తను మళ్ళీ ప్రచురించడం జరిగింది. అయ్యో బిడ్డ ఆడశిశువును బతికొండగానే పాతి పెట్టారు. ఇంత దారుణం చూడండి. ఇది ఆడబిడ్డను బతికొండగానే పాతి పెట్టారట. అది ఎక్కడంటే అరగంట పాటు మట్టిలో తలడిన పసిప్రాణం కదలికలు గుర్తించి స్థానికులకు సమాచారం ఇచ్చిన ట్యాంకర్ డ్రైవర్, మట్టి తోడి చిన్నారిని బయటకు తీసిన ఉపాధి హామీ కూలీలు. హనుమకొండ జిల్లా ఊరుకొండ శివారులో దారుణం, ఎంజీఎం ఆసుపత్రికి తరలించడంతో దక్కిన పసిప్రాణం అని చెప్పేసి వార్త ప్రచురించడం జరిగింది. బతుకుండగానే భూమిలో పాతి పెట్టారట. అరగంట పాటు బతుకుండడం ఎంత గ్రేట్ చూడండి. అరగంట పాటు భూమిలోనే మట్టి వేసి పాతి పెట్టేశారు. ఆ కదలికలు చూసి ఉపాధి హామీ కూలీలు మట్టినంతా తోడి సమాచారం ఇవ్వడంతో ఎంజీఎం హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో అక్కడ దక్కిన మొత్తానికైతే ప్రాణాలతో బతికి బయటపడింది ఆ పసి ప్రాణం. బీజేపీకి ఓట్లేస్తే గోదాట్లో వేసినట్టే నరేంద్ర మోదీ ఉత్త గ్యాస్ కంపెనీ అని కేసీఆర్ ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తారు. నరేంద్ర మోదీని ఉద్దేశించి బీజేపీకి ఓటేస్తే గోదాట్లో వేసినట్టే, నరేంద్ర మోదీ ఉత్త గ్యాస్ కంపెనీ, ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని మోసం చేసిండే, ఫ్రీ బస్సు ఆడోళ్ళు సిగలు పట్టుకొని కొట్టుకుంటున్నారు. 5 ఏళ్లలో రాష్ట్రం ఆగమైపోయింది. నేను జైలుకి భయపడేటోని కాదు, తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను. మంచిర్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే 3 పార్టీలో చేరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్లోకి 20 మంది ఎమ్మెల్యేలట. బీఆర్ఎస్ పార్టీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారని గత కొంతకాలం నుంచి ఇదే మాటలు చెప్తూనే ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరు, వచ్చేటప్పుడు చేరేటప్పుడు అదైతే ఎవరికి అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగా ఇది వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారా, బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకో కొంచెం మానసికంగా కుంగదీసే ప్రయత్నంలో ఈ యొక్క వ్యాఖ్యలు చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది మాత్రం ఒక అనుమానంగానే మిగిలిపోయింది. ఇప్పటి వరకు ఒక 3 జాయిన్ అయ్యారు. బట్ కాకపోతే ఇంకా 20 మంది జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవు, బీఆర్ఎస్ కనుమరుగు అవ్వడం ఖాయం అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఇక కనుమరుగు అవడం అయితే ఖాయం. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగేది అదే. ఎందుకంటే ఇంకా 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి గతంలో కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 3 బీఆర్ఎస్ శాసనసభ్యులు తమ పార్టీలో చేరారని చెప్పారు. మరి ఎప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుంది, నిజంగా ఇది జరిగే మాటలేనా, నిజంగా కాంగ్రెస్ పార్టీలోకి
20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాబోతున్నారా, లేకపోతే ఇప్పుడున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతుంది కాబట్టి ఇంకా కొంచెం తగ్గే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా, వాళ్ళు మానసికంగా మైండ్ గేమ్ ఏమైనా ఆడుతున్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళనేది ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి ముందు అయితే చూద్దాం ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది.